అన్న మంచోడు కాదు, అది ఇది ఏదేదో చెప్తానంట. కామెడీగా సీరియస్ కాబట్టి నేను పిలిచి అడుగుతాను. నేను బయట అడిగితే గలీజ్ ఉంటది, ఎందుకు ఏమన్నా ఇన్ని రోజులు కలిసి దీనికి పంచాయతీ పెట్టుకోవడం అని చెప్పేసి అడుగుతాను. నేనెవరికి చెప్పినా ఏం చెప్పినా అది నీకు తెలియాలరా, చెప్పిన నువ్వు కదా. వాళ్ళు వీళ్ళు చెప్తారు అన్నయ్య ఉజ్జి కూడా అది ఎట్లా పడితే అట్లా తింటది, వాళ్ళ ఇంటికి పోవాలంటేనే ఎట్లానో అనిపిస్తది, కానీ ఏదో పోతానా అని అది ఇది నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. చెప్తానంటే ఇంటికేమో వచ్చి మంచి మాతో నటిస్తాను, బయటేమో అట్లా చెప్తాను. ఏం నటించినా ఇప్పుడు ఎవరికి చెప్పినా ఎవరన్నారు? నేనెవరికి చెప్పినా ఏం చెప్పినా ఎవరు చెప్పారు నీకు? మేము తిరుగుతాం, మాకే మనసు. అందుకే ఎవరితోని మాట్లాడొద్దని చెప్తే విననేనావు నువ్వు అందరినీ. నాకేం తెలుసు నేనేం చేశానా? ఉన్నటువంటి ఒకసారి పడతారు. అదే కాదురా, అందరికి చెప్పడం కాదు శివ, ఇబ్బంది పడితే వాళ్ళకి. అసలు ఏం చేసినావు అని చెప్తారు అన్నమాట. అసలు ఏం చెప్పినాను అంటే ఏం చెప్పినావు? చెప్తాను ఉచ్చి మంచిది కాదు, ఇంటికి పోతే అంత ఎట్లెట్లనో ఏమేమో అంటది, ఎందుకు వస్తారు ఇంటికి అని అంటాను. ఎప్పుడైనా నేను నానితో మాట్లాడద్దు, నానితో ఎక్కడికి పోకండి అది ఇది అని చెప్పినా. ఎప్పుడేం చెప్పాలి? చెప్పినావు నువ్వు చెప్పేది నువ్వు, ఏం చెప్పేదే ఉందా? ఏం చెప్పి ఇప్పుడు చెప్పిన వాళ్ళ మీద చెప్పినంత అవసరం మాకేం వచ్చింది? అందుకే చేద్దాం అనుకుంటాను, నేను కలవద్దు, నీతో తిరగొద్దు అనుకుంటాను. నాకు అంతే. ఇంకా నేను కూడా చెప్పిన శివచరణి అట్ల నుంచి మా ఇంటికి రావద్దు, నువ్వు శివచరణతో మాట్లాడద్దు, శివచరణ్ మనతో మాట్లాడద్దు అని చెప్పి. నేనేం చెప్పాను? ఎవరు చెప్పాను? నీకు తెలియదా? ఎవరితో మాట్లాడతాను ఎవరితో మాట్లాడతానో చెప్పినా. మా 10th ఫ్రెండ్స్ కి ఎట్లా చెప్పినావు? మా 10th గ్రూప్ లో యాడ్ చేసినందుకు కూడా అందరికి చెప్పినాడు. నీకు తలకే ఉండాలి, నీ 10th గ్రూప్ లో ఎంత యాడ్ చేసినావు? అదే నా తప్పు. నీ క్లాస్మేట్ ఏమన్నా చూడు, ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. చూసేది ఏంటి నాకు అర్థం కాదు, ఏమన్నా అర్థం కాదు. ముఖం చూసి చెప్పాలంటే చెప్పు. ఏం చెప్పాడు? అదే ముఖం చూసి ఏం చెప్తారు రా? నాకు ముఖం చూసి చెప్పాలంటే మనకి అనిపించక, అందుకే తిరిగి చెప్తారా? దానికి ఏముందిరా? చెప్పి ఇప్పుడు నిజం చెప్పడేంద్రా? నేను సీరియస్ అట్లా వేయడం కరెక్ట్ కాదురా శివ. గూగుల్ పే అట్లా కోపం అవుతుంది వాడిని అడుగుతా ఉంటే. ఎవరు చెప్పినా చెప్పిన వాడి మీద కోపం వచ్చింది వానికి. అరే నిజం రా, చెప్తే అర్థం కాదా? నిజంగా ఎట్టా ఏడవడం కాదు, అసలు ఏడ్చే అవసరం ఏంది? చెప్పొద్దు కదా ఫస్ట్. నువ్వేం చేసినావు అని చెప్తావు, నాకు అర్థం కాదు. రాహుల్ దగ్గర అని చెప్తాను, నిందలే చూడే ఇప్పుడు ఇచ్చి మధ్యలో వాళ్ళ బదలం చేసే అవసరం నాకు. ఫోన్ చేసి వాళ్ళేమంటారు, నువ్వు మళ్ళీ మేము చెప్పమని చెప్పినావా అని వాళ్ళు అన్నారా? నేనెందుకు ఎవరికి అంత అవసరం ఏందిరా? ఇష్టం లేకపోతే మాట్లాడకు, నాతో మాతో కూడా మాట్లాడకు, కానీ బయటికి పోయి అట్లా చెప్తావా శివచరణ్? అందుకే ఎవరిని ఎక్కువగా నమ్మితే ఇట్లా మోసం చేస్తారు. నిజంగా చెప్పేది నిజంగా సీరియస్ గా చెప్తా అంటే నేను నవ్వులాట అనిపిస్తాను. ఇంత మించి ఏం సీరియస్ గా చెప్తాను? నిజంగా నవ్వుతాను చెప్తాను. నీ గురించి నేనేమో చెప్తాను. అట్లా మాట్లాడతాక ఏం చేస్తారు? బాధ అవుతాను, ఏం చేస్తారు? బాధ అవుతుందండి, చెప్పే ముందు ఉంటది కదా. నేను చెప్పలేదు ఎవరికి ఆడినా చెప్పినావు, వాళ్ళు క్లారిటీ నేను తీసుకొస్తారా? చెప్పేది ఫోన్ చేసి అనిపి ఫోన్ చేసి నేను ఎందుకు అనిపిస్తా? ఎవరితో నేను ఎవరు అనిపి అన్నట్టు అనిపి
నువ్వు అన్నావు అంటే అది క్లారిటీ అయింది, మొత్తం అయింది. ఇంకా నేనేం చెప్పు. ప్రూఫ్ ఏమన్నా నువ్వు వాళ్ళ తరపున నువ్వు గమ్మ రోజు నన్ను చూసినావు, నువ్వు వాళ్ళ సపోర్ట్ మాట్లాడుతున్నావు. అరే రోజు నా ఎమ్మడి చెప్పుకుంటా కాబట్టి నువ్వు అట్లా చెప్తావు. ఎవరు గాలి కదా చెప్పిడని చెప్పి గాలి కదా నువ్వేందుకు చెప్పినావు మరి? నేను చెప్పలే చెప్పిన ఎవరికి చెప్పినా అనిపి ఇప్పుడు చెప్పాలి. ఒక్కడు సరే ఒక్కడు అంటే చెప్తారు, ఇద్దరు ముగ్గురు చెప్తారా? నువ్వు అట్లా చెప్తాను వాళ్ళంతా ప్లాన్ వేసుకొని చెప్తారు. మన ఇంట్లో మంచిగా ఉంటే మంచిగా చూసి ప్లాన్ వేసుకొని ముందు విడగొట్టామని వాళ్ళు చెప్తారు. ఇంత రోజు నా సరే ఒక్కరు విడగొడతారు, ముగ్గురు నలుగురు విడగొడతారా? అందరికన్నా మన మీద ఉంటాయి కదా. అదే అది కరెక్ట్. రాసి వాళ్ళ ఏడం వాళ్ళ వీళ్ళకి ఎందుకు చెప్పాలి? ముఖం మీద అందరికి ఇట్లా అట్లా అని చెప్పాలి. అంతా చేసుడు అట్లానే కావాలి నీకు కూడా. నువ్వు కూడా ఎవరో చెప్పి రోజు చూసి కూడా అదే శివచర నాకు కూడా అదే కోపం వస్తాను. రోజు నువ్వు ఇంటికి వస్తావు, మంచి మా ఇంట్లో మనుషులు ఎక్కువ ఉంటావు, చేస్తావు. మళ్ళీ మేము ఇట్లా అట్లా నువ్వు బయట వాళ్ళకి చెప్తే మాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు. అది ఎవరో విడగొడదానికి ప్లాన్ చెప్పి రానుజ్జు నేను పని మీద ఉన్నా, ఇప్పుడు నాకు సెట్ కాదు అనేసి అది అని చెప్పినా ఏం కాదు. కానీ నువ్వు బయటికి పోయి వాళ్ళతో వీళ్ళతో అన్ని ఇట్లా రుచి ఇట్లా అనేసి చెప్తే మనం ఎట్లా అనిపించాలి, వాళ్ళు ఎట్లా అనుకోవాలి మన గురించి. ఇంకా నీ దగ్గర డబ్బులు తీసుకున్నావు, నేను డబ్బులు తీసుకొని నీకు డబ్బులు అడగాను. ఎంత తీసుకున్నారా నీ దగ్గర? అది కూడా చెప్పినామంట 30,000 ఇవ్వాలంట నీకు. నేను 30,000 ఎక్కడ ఇదా నేను ఇచ్చేది? మనం తీసుకుంటే సీరియస్ గా అడుగుతారా? తీసుకున్నాడు నేను నాకు అవసరం లేదు. ఎక్కడ నేను తీసుకుని ఎంత అవసరం? 30,000 తీసుకున్నా. ఎందుకు తీసుకుంటా? వాడు అట్లా చెప్పిండంట, నా దగ్గర 30,000 తీసుకున్నా అన్న, ఇంతవరకు ఇవ్వలేడు, ఫోన్ చేసినా ఫోన్ ఇవ్వట్లేడు వాళ్ళ నుంచి అని కూడా చెప్పిండంట. ఎప్పుడు తీసుకున్నాడు? మిత్తే తగ్గించినాడు. మరి మిత్తి ఎంత ఇచ్చినావు? నువ్వు చెప్పినోనికి తెలుసు, నువ్వు నీకు తెలుసు, నాకేం తెలుస్తుంది? చెప్పినా మిత్తే తెచ్చిన చెప్పలేదు. నాకు ఎవరైంది మరి ఇట్లా చెప్పిండు, ఇట్లా చెప్పిండు అని చెప్పిండు. ఇంత విజయ్ ఇప్పుడు ఏదైనా ఎవరు మాటలు నమ్ముతావా? నమ్మ అమ్మా అంటే నేనేం చేయను, నువ్వు అందరికి చెప్తావా? ఇప్పుడు ఒక్కరు చెప్తే నమ్ముతా, 4-5 చెప్పారు. సీరియస్ చెప్పినా నవ్వుతాను వాడు. సీరియస్ గా మాట్లాడుతున్నా కూర్చోవేందిరా? నువ్వు ఎవరు మాట్లాడినా నేను నిన్ను కలిసి లేదు, నువ్వు నన్ను కలిసి లేదు. పోయి నుంచి మాట్లాడుకోవటాలు లేవు, కావాలి రాకపోవటాలు లేవు, చూసుకోవటాలు లేవు, ఏపీ లేదు. ఉంటారా? నువ్వు అమ్మాయి వారే నువ్వు లేకపోతే నేను ఉండకుండా పోదానికి. మొన్న డైలాగ్ గుండెకాయ ఇట్లాంటివి కూడా మాట్లాడుతున్నాయే మీరు బయట. ఎప్పుడు చెప్పిందా? అంత సీన్ లేదు, ఎవరికి చెప్పాలి అట్లా. నీకే చెప్పాలి ఇంతవరకు చెబుతుండలేనని. వానే చెప్తాను అబ్బాయి. అప్పుడు చదువుకున్నప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్పినా నువ్వు సీరియస్ మ్యాటర్. ఇక్కడ మన లవ్ ట్రాక్ లో తీసుకురా. ఇప్పుడు లవ్ ట్రాక్ ఏం నడతలేడా? వానికి నాకు వాడు నడుతాను ఇప్పుడు. సరే రేపు అదే పని చేస్తాను. నీకు నాకు పంచే నాకు నవ్వుతాను సార్. నువ్వు అట్లా అందరికి అది చెప్పు కరెక్ట్. ఆశీర్వ చెప్తాను. ఎవరికి చెప్పినా మాట్లాడతా కానీ నువ్వు అట్లా చెప్పడం కరెక్ట్ కాదా? ఎందుకు చెప్తావు? ఏది చెప్పు. నేను చెప్పలే అంట నన్ను నమ్మా అట్లా. నేను నమ్మని, నువ్వు చెప్పినావు. అదే చెప్పకపోతే నువ్వు ఏమంటే ఫోన్ చేయి, ఫోన్ చేయి, నేను మాట్లాడతాను. సీరియస్ గా మాట్లాడతాను. నువ్వు నవ్వుతాను అంటే నువ్వు చెప్పినావు. ఈయన అర్థం అవుతుంది కదా. మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. నీ ముఖం చూస్తే ఒక సైకో దాని పోతా, అందుకే నవ్వుతాను. నాకు సీరియస్ నువ్వు దూరం ఉండు. సీరియస్ గా నాకు నవ్వదు. నీ ముఖం చూస్తేనే నవ్వుతుంది. నాకు పెద్ద జోకర్ లెక్క. నువ్వు పెద్ద జోకర్ వే. వచ్చాడు 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 వచ్చాడు
చెప్పు ఎవరు అనిపించాలి ఇప్పుడు నువ్వు లేదు అనిపించలేదు రా, నువ్వు అన్నవా లేదా అది క్లారిటీ నాకు. నేను అనలేదు అని చెప్తాను. ఏం చెప్పలేదు గాడి ముఖం దానా. నేనా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇక నీకేది నువ్వు చెప్పేది, నేను చెప్పిన 2 నిమిషాలు నేనేమంటా ఆ, ఇక నాకు నేనంటా చెప్పలేదు. నేను మంచిగా ఉంటా. రేపు మళ్ళీ మీరు ఒకటి ఎక్కడ మీరే ఉంది అయిపోతా. నువ్వు మంచిగానే ఉంటావు, మేము మంచిగా ఉంటాం. శివారి అప్పుడు నీకు ఎంత తెలివి ఉంది, నువ్వేం అనవా అంటాను. అంటే ఆయన ఏమనుకుంటే సరే ఉంది నాతో అనిపించి అంటే ఇప్పుడు అది నిజంగా చెప్తే నేను అట్లా కాదు, అది కన్ఫర్మ్ నిజం అని తెలిసిన తర్వాత నేను నీకు చెప్తాను. నేను లేకపోతే నీకెందుకు చెప్తా. ఫోన్ చేయాలి మరి మాట్లాడుతుంది మాట్లాడు. నేను ఫోన్ చేసి నీకు చెప్పాడు ఏంది. చెప్పేది నువ్వు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఏమన్నా రాను వాడు నేను ఇంకా సపరేట్ నేను ఎందుకు అనిపిస్తా, చెయ్. ఎవరితో అనిపించాను నాకు అవసరం కూడా లేదు. నువ్వు చేసి వినిపి నాకు నేను ఎవరితో అనిపించాను బయట, నువ్వు అన్నవా లేదా, ఇంకా నేను ఒప్పుకోను ఒప్పుకుంటావా లేదా. ఒప్పుకోను నేను అల్లే కాబట్టి ఒప్పుకోను నేను నువ్వు అన్నావు కాబట్టి ఒప్పుకోవట్లేవు, అనలేదు అని చెప్పిన అన్నావు కాబట్టి ఒప్పుకోవట్లేవు. నేను అనలేదు అన్నావు నేను అనలేదు అని చెప్పిన అన్నావు అంటానా. బాగా అన్నా బయటికి మాట్లాడు బయటికి వెళ్ళి మాట్లాడు. ఎక్కడికి బయటికి లేదు, ఎక్కడికి లేదు. బయటికి మాట్లాడు ఈ అప్పుడు చెప్పేది మాటలు బయటకు పోదామండి. ఇదంతా కాదు, ఇదంతా ఏంది, నువ్వు చెప్పినావా లేదా. నేను చెప్పలే అని చెప్పిన నువ్వు చెప్పినా నాకు కోపంతో వాళ్ళకి ఎవరికో ఫోన్ చేసి వినిపి నేనేం మాట్లాడు సప్పుడు కూడా ఏంది నువ్వు చెప్పినావా లేదా, నేను చెప్పలే చెప్పినావా లేదా చెప్పమని. అంత నమ్మకం లేదా ఇట్లా నాకు లేదు సరే రావట్లేదు సరే రాకు, నేను ఎవరు రమ్మని బతలాడతావా. నమ్మకం లేదు రోజు చనిపోయడం చేయడం నానే ఎవరో ఇక్కడ మొదలు పట్టుకోండి సరే అవసరం లేదు, రాకపోతే ఏం లేదు, మరి అనడం ఎందుకు. నేను అనలేదు అని చెప్పిన నువ్వు అయినా నమ్మలేవు ఏం చేయను అనడం ఎందుకు, అనిపించడం ఎందుకు. సో ఇది మొత్తం ఏం లేదురా, కెమెరా ఆడుంది వీడియో. చెప్పాలి కాదు డైరెక్ట్ దెబ్బకే ఓవర్ ఆడుంది. అదే నేను రాలేదు నిజంగా రా నేను కూడా ఎప్పుడు నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. కూర్చో. ఎట్లా? ఏయ్, కూర్చో, ఏదో ఒకటి కూర్చో. ఏ రారా, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. దా. ఫీల్ రా శివ. అరే నువ్వు నా బండి తీసుకుపోయి నా బండి మీద ఏమైనా చేసినా కానీ ఏం కాదు, కానీ నేను కొంచెం ఏం కానీ నీకు ఇట్లా కుదురుతుందా? రియాక్షన్ అయితే నేర్పింది కెమెరా పట్ల చెప్పు, నీ రియాక్షన్ అవుతుంది. ఇంట్లోకి వచ్చి కూర్చున్నావు ఎందుకు? పోతా కాదు బాగా పోతా కానీ ఇంటికి వచ్చి కూర్చుంటాను పోతా సో ఫీల్ అయినవారా? ఫీల్ అయినా ఏం లేదు, ఇది నువ్వు నా మీద చేసినందుకు రివెంజ్, అంతకు మించి ఏం లేదు. బాయ్ చెప్పు కెమెరాకి. వాళ్ళ నమ్మకాలు లేదని చెప్పినప్పుడు ఎందుకు? అరే నమ్మకం వీడియో పర్పస్ లో చెప్పినా కానీ నీ మీద నమ్మకం ఎందుకు ఉండదు శివ నాకు? ఇప్పుడు ఓవర్ యాక్టింగ్ చేయకరా శివ. రే నువ్వు చేసినప్పుడు నేను తీసుకోలేదా, నేను చేసినప్పుడు నువ్వు తీసుకోవా? ఇట్లా ఏం చేయాలి నమ్మకాలు లేదా అదే ఏం చేయాలి కెమెరాకి బాయ్ చెప్పు, కెమెరా ఆఫ్ చేసిస్తా. కెమెరాకి బాయ్ చెప్పని చెప్పిన. సారీ గుర్తలేదు సో గాయస్ వాడు అట్నే అంటాడు, వాడు రాకుంటున్నాడు, వాడు నా దగ్గర ఖచ్చితంగా వస్తాడు రోజు. సో బాయ్ చెప్పురా. బాయ్ లేకపోతే కనపడను అంత లేదు, వీడు జస్ట్ ఇప్పుడు మాత్రం అట్లా చెప్తాడు, అన్నించాలైతే వానికి కోపం చల్లారుతుంది. సో ఓకే బాయ్ గైస్.